మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి సాంస్కృతిక టౌన్షిప్ అధ్యక్షుని ఎన్నికలు ఇరు వర్గాల మధ్య పెద్ద యుద్ధాన్ని తలపించింది. ఈ నెల డిసెంబర్ 22న టౌన్షిప్ లో ఎన్నికలు నిర్వహించారు. అదే రోజు రాత్రి 9:30 హరిప్రసాద్ అధ్యక్షునిగా ఎన్నికైనట్లుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రెసిడెంట్ గా పోటీ చేసిన భారత్ వర్గం కౌంటింగ్ లోని అవకతవకలు జరిగాయని మరలా రీకౌంటింగ్ పెట్టాలని గట్టి పట్టు పట్టడంతో టౌన్షిప్ ప్రెసిడెంట్ ఎన్నిక గందరగోళంలోని అయోమయ స్థితిలో ఉండగానే గొడవల మధ్యన హరిప్రసాద్ టౌన్షిప్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసేశారు. హరిప్రసాద్ ఎన్నిక చెల్లదంటూ చెల్లని ఎన్నికకు ప్రమాణ స్వీకారం ఏంటని భరత్ వర్గం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయగా మేము ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదని, హరిప్రసాద్ ఎన్నిక చెల్లదని, అతను చేసిన ప్రమాణ స్వీకారం పరిగణలోకి తీసుకోబడదని ఆదివారం రోజు డిసెంబర్ 29న రీకౌంటింగ్ నిర్వహించగా భరత్ 2 ఓట్లతో గెలిచి టౌన్షిప్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించి నియామక పత్రాన్ని భరత్ కు అందజేశారు. No, in our law there is a right and we have used this as per our wisdom. And yeah, special thanks to the police team present here, CI sir, Raju sir, Nagarjun Reddy sir, for their patience, patience and their cooperation. We got throughout the process and the entire police team for the cooperation. Thank you a lot sir. And thanks multiple times. Thanks. Obviously, to the people, please do that. And now, definitely, Shashi bhai. So, thank you, press and media present here. If you have any questions, we are open to answer because what we did as per our wisdom and as per our powers. If media is having any questions, we are open to answer now. ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. ఓనర్స్ అందరికీ నా మీద నమ్మకం ఉంచి మరోసారి నాకు వైస్ ప్రెసిడెంట్గా గెలిపించి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. సో గత 2 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే గేటెడ్ కోసం కానీ హౌసింగ్ బోర్డులో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకురావడం గురించి కానీ మేము ప్రయత్నించామో అదే ప్రయత్నం కొనసాగిస్తూ ఈ 2 సంవత్సరాలు కూడా మా వంతు మేము మా ప్రయత్నం చేసి టౌన్షిప్ డెవలప్మెంట్ కోసం నిర్విరామం కృషి చేస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.